సోలార్ సిస్టమ్ బిగించాలంటే మాత్రం నిజంగా మన మిర్రర్ సోలార్ విజన్ ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి. 100% మీరు సాటిస్ఫై అవుతారు. ప్రతి వర్క్ కూడా చాలా ప్రొఫెషన్గా ఉంటుంది. వెల్కమ్ టు మిర్రర్ సోలార్ విజన్. ఈ రోజు ఇక్కడ ఆకివీడ్లో మనం 3 kV సోలార్ ఇన్స్టాల్ చేస్తున్నాం. దీనికి ఏంటంటే వ్యారీ ప్యానల్స్ ఇచ్చాం. వ్యారీ ప్యానల్స్ ఇన్వర్టర్ అయితే పాలిక్యాబ్ ఇన్వర్టర్. ఎందుకంటే ఈ ఇన్వర్టర్ మనం ప్రత్యేకంగా ఎంచుకున్నాం. ఇది సర్వీస్ చాలా బాగుంటుంది. సో ఇన్వర్టర్ అన్బాక్సింగ్ చేద్దాం. ఇప్పుడు ఇది 7 years వారంటీతో వస్తుంది పాలిక్యాబ్ ఇన్వర్టర్. నెక్స్ట్ దీనికి ఆన్ సైట్ సర్వీస్ ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఇన్వర్టర్ పోయినా ఇన్వర్టర్ తీసి మనం కొత్త ఇన్వర్టర్ ఇచ్చేయచ్చు. నెక్స్ట్ ఇది యూజబిలిటీ అంటే కనెక్టింగ్కి చాలా బాగుంటుంది. జనరల్గా ఏంటంటే నేను వేరే ఇన్వర్టర్లు ఎన్నో చూశాను, వాటికి ఖచ్చితంగా వైఫై ఉండాలి. ఇదైతే బ్లూటూత్తో పనిచేస్తుంది. ఆన్ ఆఫ్ సిస్టమ్ కానీ ఇది కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మొన్న నోయిడా వెళ్ళినప్పుడు పాలిక్యాబ్ స్టాల్ కూడా ఎగ్జిట్ చేశాను. నాకు చాలా బాగా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 3 kV ఆకివీడ్లో మనం ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఎస్ సెంటర్లో చాలా బాగా వచ్చింది ఇన్స్టలేషన్. అది కూడా మనం జనరల్గా ఈ లెగ్స్ తోటి ఇన్స్టాల్ చేస్తాం, కానీ ఇక్కడ సైట్ దగ్గర లెగ్స్ కన్నా పిల్లర్స్ బాగుంటాయి. పిల్లర్స్ హైట్ ఇస్తే మనకి సన్ రైజ్ డే అంతా కూడా సన్ రైజ్ కవర్ అవుతుందని చెప్పేసి అప్పటికప్పుడు మనం వెల్డర్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లాన్ అంతా మార్చి ఇక్కడ పిల్లర్స్ మీద నిలబెట్టడం జరిగింది. ప్రతిదీ కూడా ఎస్ఎస్ బోల్డ్తో ఇన్స్టాల్ చేయడం జరుగుద్ది. చూసారా, ప్రతిదీ ఎస్ఎస్ బోల్డ్ అంటే రేపు అన్న రోజు ఎప్పుడన్నా సరే మనం ఇప్పేసుకుని మళ్ళీ తీసి వాడుకునేలాగనమాట. ఇది ఒకసారి రండి శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి. వర్క్ ఇది అంత బాగా ఎలా చేసామండి? పొద్దునుంచి బాగా చేశారండి, బాగా కష్టపడ్డారు. అలాగే ఇక్కడ ఎర్తింగ్ చూసే, ఎర్తింగ్ కూడా చాలా హెవీ ఎర్తింగ్ మనం ఇవ్వడం జరిగింది. చాలా ప్రొఫెషనల్గా చేయడం జరిగింది. దీనికి ఇంకా మ్యాన్ హోల్ కట్టించుకుని సెటప్ చేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఈ పాలిక్యాబ్కి వచ్చేసి ఈ ఇండికేటర్ అనేది ఏ ఇన్వర్టర్కి అలాంటి ఇండికేటర్ ఉండదు. ఎందుకంటే మనకి ఈవినింగ్ అయ్యేసరికి మొత్తం ఏ ఇన్వర్టర్ అయినా షట్ డౌన్ అయిపోద్ది. కానీ పాలిక్యాబ్కి వచ్చేసరికి షట్ డౌన్ అవ్వదు. కరెంటు పోయినా లేదా ఈవినింగ్ సన్సెట్ అయినా సరే ఇక్కడ రెడ్ ఇండికేటర్ వెలుగుతుంది. ఒకసారి ఆపమ్మా. అది ఇంకా పాలిక్యాబ్ ఎందుకు మనం ఇన్స్టాల్ చేస్తాం అంటే ఇది వైఫై నుంచి కూడా మనకి ఇలాగా సప్లై వస్తున్నట్టు సప్లై వెళ్తున్నట్టు కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. నాకు బెస్ట్ ఇన్వర్టర్గా అనిపించింది. నాకు 3 ఇన్వర్టర్లు చూశాను. ఇది చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. అంటే మనం ఎప్పుడు ఎంత వాడాం ఏంటి అనేది చూసారా. అంటే మనకి కరెంటు పోయినప్పుడు కానీ లేదా పైన మనకి ప్రొడక్షన్ జరగట్లేదు అని ఇక్కడ ఇండికేషన్ ద్వారా మనం చూసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ ఇది సేఫ్టీ. ఈ సేఫ్టీ అనేది ఎక్కడ మనం చూసున్నాం. ఈ విషయంగా మనం ఇది యాడ్ ఆన్ చేసాం. 5 స్టాప్కి చాలా బాగా పనిచేస్తుంది. అది